అందరికీ నమస్కారం. 2025 కన్యారాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదములు లేదా హస్త 1, 2, 3, 4 పాదములు లేదా చిత్త 1, 2 పాదముల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందేదను. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కన్యారాశి వారికి ఈ యొక్క 2025వ ఏడాదిలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిన బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో విశ్రమ కాలం అనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. అదేవిధంగా మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. అదృశ్య సిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదిటపడుతుంది. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించి బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో మరింత శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఏర్పడిన కుటుంబ సభ్యుల ఆలోచనలకు విలువను ఇస్తారు. లక్ష్యంపై మనస్సును కేంద్రీకృతం చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గున అవసరానికి తోటివారి సహాయం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అదేవిధంగా అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు. వచ్చిన అవకాశాన్ని చేజారనవ్వకుండా చూసుకుంటారు. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి. లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ప్రశంసలు లభిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు.
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక విషయం ఆనందాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా స్పందిస్తారు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఈ యొక్క సంవత్సరం మంచిదని గమనిస్తారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ఉద్యోగాలలో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. అదేవిధంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవడం. వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. వ్యాపారం లాభాల పాట పడిన వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. ఆలోచనలను ఆచరణలో పెట్టి ఫలితాలను అందుకుంటారు. గౌరవ మర్యాదలు పెరిగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆనందం ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన వ్యాపారం ఆశించిన విధంగా లాభాలను అందుకుంటుంది. చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు. పోరాట పటిమ పెరుగుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు తొలగునం. అదేవిధంగా ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగి సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిన అదేవిధంగా పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన గౌరవ మర్యాదలు పెరిగిన మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. జాగ్రత్త వహిస్తారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. ఆనందంగా పనిచేస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మీలోని పోరాట పటిమ విజయాన్ని అందిస్తుంది. బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు. మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది. బంధుప్రీతి కలదు. వస్త్రధన ధాన్యాది లాభాలు ఏర్పడిన మనోధైర్యంతో చేసే పనులు భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. దృఢంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. శ్రమ తగ్గుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన అదేవిధంగా అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహ నిర్మాణ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పెద్దల పరిచయాలు ఏర్పడిన నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగిన, ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక యోగాలు ఏర్పడిన కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.